మన భారతీయ సాంప్రదాయాల్లో కుటుంబ బంధాలను బలపరిచే పండుగలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రత్యేకమైనది రాఖీ పండుగ లేదా రక్షాబంధన్. ఈరోజు సోదరుడు సోదరి మధ్య ప్రేమ, నమ్మకం, రక్షణ అనే 3 విలువలు ఒకే వేడుకలో కలుస్తాయి. ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? ఇంతకీ ఎందుకు జరుపుకుంటారు? ఎప్పటి నుంచి ఈ పండుగ మనకుంది? అవన్నీ మనం క్లుప్తంగా తెలుసుకుందాం. రాఖీ పండుగ మూలాలు చాలా ప్రాచీనమైనవి. రక్షాబంధన్ అనే పదం 2 భాగాలుగా ఉంటుంది. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం లేదా కట్టడం. ప్రాచీన కాలంలో రక్షా సూత్రం అనే పవిత్రమైన దారాన్ని పూజలలో కట్టే ఆచారం ఉండేది. ఈ దారాన్ని కట్టడం ద్వారా శక్తులు, ఆశీర్వాదాలు మనకు రక్షణ ఇస్తాయనే నమ్మకం ఉండేది. మొదట ఈ రక్ష సూత్రం దేవుళ్లకు, యజ్ఞాల్లో పాల్గొనే పూజారులకు మాత్రమే కట్టేవారు. ఆ తర్వాత ఇది రాజులు, సైనికులకు విస్తరించింది. కాలక్రమంలో ఈ రక్ష సూత్రం సోదరుడు సోదరి మధ్య బంధానికి ప్రతీకగా మారింది. రాఖీ పండుగ ప్రధాన ఉద్దేశం సోదరుడు సోదరి మధ్య బంధాన్ని బలపరచడం. ఈరోజు సోదరి తన సోదరుని మణికట్టకు రాఖీ కడుతుంది. అది కేవలం ఒక దారం కాదు, అది ఒక హామీకి సంకేతం. సోదరుడు తన సోదరిని అన్ని కష్టాల నుండి, ప్రమాదాల నుండి కాపాడుతానని మాట ఇస్తాడు. అలాగే సోదరి తన సోదరుని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. రాఖీ పండుగ చరిత్ర పురాతనమైనది. మహాభారత కాలం ప్రసిద్ధమైన కథ ప్రకారం ద్రౌపది కృష్ణుడికి రాఖీ కట్టింది. కృష్ణుడు ఆ బంధం గౌరవిస్తూ ఆమె గౌరవం కోసం మహాయుద్ధం చేశాడు. మధ్యయుగ కాలం చిత్తూరు రాణి కర్ణవతి తన రాజ్యంపై దాడి చేయబోతున్న శత్రువుల నుండి రక్షించుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీ పంపింది. హుమాయూన్ రాఖీ గౌరవం కోసం యుద్ధం చేసి ఆమెను రక్షించాడు. ఈ 2 సంఘటనలు రాఖీ పండుగకు చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాయి. ప్రస్తుత కాలంలో రాఖీ పండుగను ఇలా జరుపుకుంటారు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పూజ గది లేదా ప్రత్యేకమైన ప్రదేశంలో దీపం వెలిగించి పూజ సామాగ్రి సిద్ధం చేస్తారు. సోదరి సోదరిని మణికట్టుకు రాఖీ కడుతుంది. తీపి వంటకం, పండ్లు లేదా పాయసం తినిపిస్తారు. సోదరుడు సోదరికి బహుమతి ఇస్తాడు. అది నగదు, వస్త్రం లేదా ఆభరణం కావచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసి ఆనందంగా గడుపుతారు. ఈ పండుగ రక్షణ అనే విలువను గుర్తు చేస్తుంది. సోదరుడు సోదరుని కాపాడటానికి మాట ఇస్తాడు. అలాగే సోదరి అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది. ఈ వేడుక కేవలం బంధువుల మధ్య మాత్రమే కాదు, స్నేహితుల మధ్య, సమాజంలో పరస్పర నమ్మకాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఈ పండుగను ప్రారంభించలేదు. ఇది వేదకాలంలో ప్రారంభమైన రక్షసూత్రం అనే ఆచారం నుండి అభివృద్ధి చెందింది. పురాణాలలోని కథలు, చరిత్రలోని సంఘటనలు ఇవన్నీ ఈ పండుగను మనం ఈరోజు చూసే రూపంలోకి తెచ్చాయి. పురాణాలలో రాఖీ పండుగ ద్రౌపది శ్రీకృష్ణుడి గాయాన్ని చూసి తన చీర నుంచి ఒక ముక్క కత్తిరించి ఆయన చేతికి కట్టింది. శ్రీకృష్ణుడు ఆ బంధం గుర్తు తెచ్చుకొని ఆమె గౌరవం కాపాడాడు. ఇంద్రుడు ఇంద్రాణి అసురులతో యుద్ధానికి వెళ్లే ముందు ఇంద్రాణి తన భర్త ఇంద్రుడికి రక్షసూత్రం కట్టింది. దాంతో ఇంద్రుడు యుద్ధంలో విజయాన్ని సాధించాడు. సంత్ కబీర్ కథ. ఒకసారి కబీర్ భార్య సోదరుని రక్షణ కోసం రాఖీ కట్టింది. ఇది భక్తి సాహిత్యంలో ప్రస్తావించబడింది. ముగింపు. రాఖీ పండుగ అనేది కేవలం ఒక తాడు కట్టే వేడుక కాదు. అది ప్రేమ, నమ్మకం, రక్షణ అనే 3 విలువలను ఒకే రోజులో గుర్తు చేసే అద్భుతమైన సాంప్రదాయం. ఈరోజు మనం ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా సోదరుడు సోదరి బంధాన్ని గుర్తు చేసుకోవాలి. రాఖీ కట్టడం ద్వారా మనసుకు, కుటుంబానికి, బంధానికి ఒక కొత్త బలం వస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.